ఆదికాండము 37వ అధ్యాయము. యోసేపు కథ. యోసేపు అతని సోదరులు. తన తండ్రి స్థిరపడిన కనాను దేశమునందే యాకోబు నివసించెను. అతని వంశీయులు వృత్తాంతమిది. యోసేపు 17 ఏండ్ల ప్రాయము వాడయ్యను. అతడింకనూ చిన్నవాడు. సోదరులతో కలిసి తండ్రి మందలను మేపడివాడు. ఆ సోదరులెవరో కారు, యోసేపు సవతి తల్లులు బిల్కా, జిల్ఫాల బిడ్డలే. అతడు సోదరులు చేసిన చెడ్డ పనులు తండ్రికి చెప్పెను. ముదిమిని పుట్టిన బిడ్డడు కావున ఇశ్రాయేలు యోసేపును ఇతర కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించెను. అతనికి పొడుగు చేతుల నిలువు టంగీని పుట్టించెను. తమ కంటే ఎక్కువగా తండ్రి అనురాగమునకు పాత్రుడగుటచే యోసేపును అతని సోదరులు ద్వేషింపసాకిరి. అతనితో ప్రియముగా మాటాడరైరి. యోసేపు ఒక కల కనెను. దానిని గూర్చి సోదరులకు చెప్పగా వారతనిని మునుపటి కంటే ఎక్కువగా ద్వేషింపసాగిరి. యోసేపు సోదరులతో, నేను కన్న కలను గూర్చి చెప్పెదను, వినుడు. మనము పొలములో పనలు కట్టుచుంటిమి. నేను కట్టిన పన చివాలున లేచి నిలువుగా నిలబడెను. మీ పనలేమో దాని చుట్టూను చేరి సాగిలబడినవి అని చెప్పెను. అది విని వారు, ఏమేమి, మాకు రాజువై మా మీద పెత్తనము చేయవలననుకునుచున్నావా అనిరి. యోసేపు స్వప్నపు సిద్ధులను వినిన సోదరులు మునుపటి కంటే ఎక్కువగా అతనిని ద్వేషించిరి. యోసేపు మరి ఒక కల కనెను. సోదరులతో, నేను మరొక కల కంటిని, వినుడు. సూర్యచంద్రులు 11 నక్షత్రములు నాకు నమస్కరించెను అని చెప్పెను. అతడు ఈ కల మాట సోదరులతో తండ్రితో చెప్పెను. దానికి తండ్రి, ఇది ఎక్కడి కల? నేను, నీ అమ్మ, నీ సోదరులు మేమందరము వచ్చి నీ ముందు సాష్టాంగ ప్రణామము చేయవలయునా ఏమి అని మందలించెను. అతని సోదరులు అసూయపడిరి. కాని తండ్రి మాత్రము ఆ కలను మరవలేదు. సోదరులు యోసేపును అమ్ముట. యోసేపు సోదరులు తండ్రి మందలను మేపుటకై షేకెము వెళ్ళిరి. తండ్రి యోసేపుతో, నీ సోదరులు షేకెములో మందలను మేపుచున్నారు కదా, రమ్ము, నిన్ను కూడా వారి దగ్గరకు పంపెదను అనెను. యోసేపు, నేను సిద్ధముగా ఉన్నాను అనెను. ఇశ్రాయేలు, వెళ్ళి నీ సోదరుల యోగక్షేమమును మందల మంచి చెడ్డలను తెలుసుకొని మరలి వచ్చి నాకే మాట చెప్పుము అని యోసేపుతో అనెను. ఈ విధముగా యాకోబు యోసేపును హెబ్రోను లోయ నుండి పంపగా అతడు షేకెమునకు వచ్చెను. అక్కడ పొలములో తిరుగుచున్న యోసేపును ఒక మనుష్యుడు కలుసుకొని, నీవేమి వెదకుచున్నావు అని అడిగాను. యోసేపు అతనితో, నేను నా సోదరులను వెదకుచున్నాను. వారెక్కడ మందలను మేపుచున్నారో తెలిసినా దయచేసి చెప్పుడు అనెను. అంతటా ఆ మనుష్యుడు, వారు ఇక్కడి నుండి సాగిపోయిరి, దోతాను వెళ్ళుదమని వారిలో వారు అనుకొనుచుండగా వింటిని అని చెప్పెను. యోసేపు సోదరులు పట్టిన బాటనే పోయి వారిని దోతానులో చూసెను. వారు అతనిని దూరాన ఉండగానే చూచిరి. అతడు దగ్గరకు రాకమునిపే అతనిని చంపవలనని కుట్ర పన్నిరి. వారు, ఇదిగో కలలు కనువాడు వచ్చుచున్నాడు, రండు, వీనిని చంపి గోతిలో పారవేసి అడవి మృగము మిరింగివేసినదని చెప్పుదము, వీని కలలను ఏమగునో చూతము అని తమలో తాము అనుకొనిరి. ఇది విన్న రూబేను యోసేపును కాపాడుకోరి అతనిని చంపవలదనెను. మనకు ఈ రక్తపాతమేలా? యోసేపును ఈ అడవి అందలి గోతిలో త్రోయుడు, అతనికి ప్రాణహాని చేయకుడు అని వారితో చెప్పాను. ఈ నెపముతో యోసేపును రక్షించి తండ్రి కప్పగింపవచ్చునని రూబేను తలంచెను. యోసేపు సోదరుల దగ్గరకు వచ్చెను. వారు అతడు ధరించిన పొడుగు చేతుల నిలువు టంగీని తీసివేసిరి. అతనిని గోతిలో పడదోసిరి. అది వట్టి గోయి, దానిలో నీళ్లు లేవు. అంతటా వారు తినుటకు కూర్చుండిరి. అంతలో గిలాదు నుండి ఐగుప్తు దేశము పోవు ఇష్మాయేలీయుల బిడారు వారి కంటబడెను. ఇష్మాయేలీయులు
ఒంటిపై గుగ్గిలమును బోళమును లేపన ద్రవ్యమును తీసుకొని పోవుచుండిరి. అప్పుడు యూదా తన సోదరులతో, యోసేపును చంపి అతని చావును కప్పిపుచ్చిన మనకు మేలేమి కలుగును? రండు, అతనిని ఇష్మాయేలీయుల కమ్మివేయుదము. మనము అతనికి హాని చెయ్యరాదు. అతడు మన నెత్తురు కండలు పంచుకొని పుట్టిన తమ్ముడు గదా అని చెప్పెను. దానికి వారంగీకరించిరి. ఈ లోపల మిద్యాను వర్తకులు యోసేపు ఉన్న గోతి మీదుగా వెళ్ళుచుండిరి. వారతనిని పైకి లాగిరి. అతనిని 20 వెండి నాణెములకు ఇష్మాయేలీయుల కమ్మిరి. ఇష్మాయేలీయులు యోసేపును ఐగుప్తు దేశమునకు కొనిపోయిరి. పిమ్మట రూబేను గోతి దగ్గరకు వెళ్ళి చూడగా దానిలో యోసేపు కనపడలేదు. అతడు తన వస్త్రములు చించుకొనుచు సోదరుల దగ్గరకు వెళ్ళి, అయ్యో, చిన్నవాడు గోతిలో లేడు, ఇక నేనేమి చెయ్యుదును, ఎక్కడికి వెళ్ళుదును అని విలపించెను. యోసేపు సోదరులు అతని పొడువు చేతుల నిలువుటంగీని తీసుకొనిరి. ఒక మేకపిల్లను చంపి దాని నెత్తుటిలో నిలువుటంగీని ముంచిరి. దానిని తండ్రి యొద్దకు పంపించిరి. ఇది మా కంటబడినది, ఇది నీ కొడుకు అంగీయో కాదో గుర్తింపగలవా అని అడిగించిరి. యాకోబు దానిని గుర్తుపట్టి, ఇది నా కుమారుని అంగీయే. ఏ మాయదారి మృగమో యోసేపును ముక్కలుగా చేసి మృంగివేసినదనెను. అతడు తన గుడ్డలు చించుకొనెను, నడుమునకు గోనె పట్ట కట్టుకొనెను. ఎన్నో రోజులు కొడుకును తలచుకొని అంగలార్చెను. యాకోబు కుమారులు కుమార్తెలతనిని ఓదార్చుటకెంతో ప్రయత్నించిరి, కాని అతనికి కొంచెము కూడా ఓదార్పు కలగలేదు. నేను ఇట్లే ఏడ్చుచూ నా కుమారునితో పాటు పాతాళ లోకము చేరెదను అని యాకోబు అనెను. ఈ విధముగా యాకోబు యోసేపు కొరకు విలపించెను. ఇదిట్లుండగా మిద్యానీయులు ఐగుప్తు దేశమున యోసేపును పోతిఫరునకు అమ్మిరి. పోతిఫరు ఫరో రాజు కడ ఉన్న ఉద్యోగి, రాజ సంరక్షకులకు నాయకుడు. యోబు గ్రంథము 27వ అధ్యాయము. యోబు దేవుని మహాశక్తిని అంగీకరించుట. తరువాత యోబు ఇట్లనెను, నాకు న్యాయమును నిరాకరించి నా బ్రతుకును కడగండ్ల పాలు చేసిన ప్రభువు పేరు మీదుగా బాస చేసి చెప్పుచున్నాను. నా బొందిలో ప్రాణమున్నంతవరకు, నా ముక్కు రంధ్రములలో దేవుని ఊపిరి నిలిచియున్నంతవరకు నా పెదవులు అసత్యము పలుకవు, నా జిహ్వ అబద్ధము చెప్పదు. నీ పలుకులను నేనంగీకరింపను. కన్ను మూయు వరకును నేను నిర్దోషిననియే వాదింతును. నేను నిర్దోషినన్న భావమును విడనాడను. నా అంతరాత్మ నా మీద నేరము మోపుటలేదు. నా విరోధులకు దుర్మార్గులకు పట్టుగతి పట్టునుగాక. నా శత్రువులు దుష్టుల వలె శిక్షను అనుభవింతురుగాక. దేవుడు తన ప్రాణములను తీయబోవుచుండగా ఇక దుర్జనునకు ఏమి ఆశ మిగులును? వినాశము దాపురించినప్పుడు దేవుడు దుష్టుని వేడుకోలును ఆలించునా? అతడు దేవుని తన ఆనందనిధిగా ఎన్నుకొనెనా? అతనికి ఏ ప్రొద్దును మ్రొక్కుకొనెనా? దేవుని మహత్వము ఎంత గొప్పదియో, అతని ప్రణాళికలు ఎట్టివో నేను మీకు తెలియజేయుదును. ప్రభు మార్గములను మీరును ఎరుగుదురు కదా. మరి ఇప్పుడు మీరిట్టి నిరర్ధకపు పలుకులనేలా పలికితిరి? దుర్మార్గులకు పట్టుగతి. దేవుడు దుర్మార్గులకు పట్టించు గతి ఇది. అతడు పరపీడకులను శిక్షించు తీరు ఇట్టిది. వారికెందరు పుత్రులున్నను అందరును కత్తివాతబడుదురు. వారి బిడ్డలకు కడుపు నిండా తిండి దొరకదు. వారిలో మిగిలిన వారికి గత్తర సోకును. వారు చచ్చినప్పుడు వారి విధవరాండ్రు కూడా శోకింపరు. దుష్టులు వెండిని ధూళివలే కుప్పలుగా ప్రోగు చేసుకోవచ్చుగాక. దుస్తులను మట్టివలే సేకరించుకోవచ్చుగాక. ఎవడో ఒక సత్పురుషుడు వారి బట్టలు తాల్చును. ఎవడో ఒక సజ్జనుడు వారి వెండిని గైకొనును. సాలీడు గూడు నేసినట్లుగాను
పొలమునకు కావలి కాయు బానిస గుడిసె వేసినట్లుగాను దుర్జనులు ఇల్లు కట్టుదురు. వారు చివరిసారిగా ధనవంతుల వలె నిద్రపోవుదురు. కాని మేల్కొని చూచునప్పటికీ వారి సొత్తు చిల్లిగవ్వైనను మిగులదు. అకస్మాత్తుగా వచ్చిన వరదల వలె విపత్తులు వారిని చుట్టుముట్టును. రేయి సుడిగాలి వారిని లేపుకొని పోవును. వారు తమ ఇంటి నుండి పెనుగాలికి కొట్టుకొని పోవుదురు. ఆ ప్రభంజనము నిర్దయతో వారిని తాడించును. దాని తాకిడికి తట్టుకోలేక వారు పారిపోజుతురు. మనుష్యులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు. వారి స్థలములలో నుండి వారిని చీకొట్టి తరిమివేయుదురు. 28వ అధ్యాయం. విజ్ఞానమునకు స్తుతిగీతము. నరుని కందనిది. వెండిని త్రవ్వుటకు గనులు కలవు, సువర్ణమును శుద్ధి చేయుటకు కుంపటి కలదు. జనులు భూమిని త్రవ్వి ఇనుమును తీయుదురు, రాళ్లను కరిగించి రాగిని తయారు చేయుదురు. నరులు అంధకారమయమైన భూగర్భములో ప్రవేశించి అచట చీకటిలో ఖనిజము త్రవ్వి తీయుదురు. జనసంచారమునకు దూరముగా కాలునుటకైనా వీలులేని గోతలలోనికి దిగి త్రాటికి వ్రేలాడుచు గనులు త్రవ్వుదురు. భూమి మీద పంటలు పండును, కాని నరులు ఆ భూమి గర్భమునే చీల్చి చిందరవందర చేయుదురు. భూగర్భములోని రాళ్లలో మణులుండును, అందలి మట్టి బంగారముతో నిండియుండును. డేగలకు ఆ గనులలోనికి పోవు మార్గము తెలియదు, రాబందులకు అచటికి వెళ్ళు త్రోవ తెలియదు. దర్పముగల వన్యమృగములను అచటికి పోజాలవు, సింహము అచటికి వెళ్ళజాలదు. నరులు కఠిన శిలలను కూడా త్రవ్వుదురు, కొండపాదులను కుళ్ళగించి వేయుదురు. జనులు కొండలలో సొరంగములు త్రవ్వి విలువగల మణులను వెలికి తీయుదురు. నదులను వాని జన్మస్థానము వరకును పరిశీలించి చూచి భూమిలో దాగియున్న వస్తువులను వెలుపులకి కొనివొత్తురు. కాని విజ్ఞానమెచట కనిపించును, వివేకము ఎందు చూపట్టును. విజ్ఞానమును చేరు మార్గము జనులకు తెలియదు, అది నరలోకమున దొరుకునది కాదు. అగాధమున అడుగగా విజ్ఞానము నా యొద్ద లేదనును, సముద్రమునడుగగా అదియును అట్టిది నా యొద్ద లేదనును. విజ్ఞానమును బంగారముతో కొనలేము, వెండిని తూచి ఇచ్చి సంపాదింపలేము. మేలిమి బంగారము కాని గోమేదిక నీలమణులు కాని దాని వెలతో సరితూగజాలవు. అది సువర్ణము కంటెను స్ఫటికము కంటెను మేలైనది. స్వర్ణపాత్రమును దానితో మారకము వేయజాలము, పగడములను స్ఫటికములను దానితో సరిపోల్చజాలము. దానితో పోల్చినచో ముత్యములు ఎందుకును పనికిరావు. శ్రేష్టమైన పుష్యరాగము దానికి సాటిరాదు. పుటము వేసిన బంగారము దానికి సమము కాదు. కాని విజ్ఞానమెచట కనిపించును, వివేకము ఎందు చూపట్టును. జీవించియున్న ప్రాణి ఏదియు విజ్ఞానమును కాంచజాలదు. ఆకాశమున ఎగురు పక్షులు కూడా దానిని చూడజాలవు. మృత్యువును వినాశమును కూడా మేము విజ్ఞానమును గూర్చి వదంతిని మాత్రమే వినియుంటిమని చెప్పును. దేవునికి మాత్రమే దాని మార్గము తెలియను, అది దొరకుతావును అతడు మాత్రమే ఎరుగును. అతడు నేల 4 చెరుగులను పరిశీలించును, మింటి క్రిందనున్న వస్తువులనెల్లా అవలోకించును. ప్రభువు వాయువునకు బలమును దయచేసినప్పుడు, జలరాశికి పరిమాణమును విధించినప్పుడు, వానలు కురియుటకు నియమములు చేసినప్పుడు, ఉరుములకు మెరపులకు మార్గములు నియమించినప్పుడు, విజ్ఞానమును కూడా పరికించి చూచెను. అతడు దానిని పరీక్షించి చూచి తన సమ్మతిని తెలిపెను. ప్రభువు నరునితో ఇట్లనెను, దేవునికి భయపడుటయే విజ్ఞానము, దుష్కార్యములను విడనాడుటయే వివేకము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము. దుర్మార్గులకు వచ్చినట్లుగా నీకును అకస్మాత్తుగా ఏమి ఉపద్రవములు వచ్చి పడునో అని భయపడవు. నిన్ను కాపాడువాడు ప్రభువు కనుక అతడు నిన్నే బంధములలోనూ చిక్కుకొననీయడు. నీకు శక్తి కలదేని
ఇతరులు అడిగిన ఉపకారమును చేయుటకు వెనుకాడకము.